వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి వారి పాదగయ దేవస్థానంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీ అండ్ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 17 రోజులుగా ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 20 వరకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు అని, సాధారణ హుండీ ఆదాయం 12,07,546, అన్నదానం హుండీ ఆదాయం 14,341, మొత్తం ఆదాయం 12,21,887 రూపాయలు అని తెలిపారు. ఈ సంవత్సరం కన్నా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1 లక్ష ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు, కార్యనిర్వహణ అధికారులు భీమతి ధనలక్ష్మి మరియు కె రవితేజలు పర్యవేక్షణలో ఆలయ ఏసీ అండ్ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ 6 రోజులు దేశం నలుమూల నుంచి వచ్చిన విశేష సంఖ్యలో ఉన్న భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన లెక్కింపు ఈరోజు జరిగింది. ఇది 17 రోజులకు గాను స్వామివారికి నోట్ల రూపంలో 10,06,567 రూపాయలు, అదేవిధంగా చిల్లర రూపంలో 2,09,79 రూపాయలు వచ్చింది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన ట్రస్ట్కి 14,341 రూపాయలు మాత్రమే వచ్చింది. వెరసి 12,21,887 రూపాయలు
హుండీల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం గత ఆదాయంతో పోలిస్తే సుమారు ₹1,00,000 అధికంగా ఈ శివరాత్రికి వచ్చినట్టుగా అధికారులు పాత గణాంకాల ద్వారా తెలియజేస్తున్నారు. ఓం నమః శివాయ. ఇప్పటికి 14 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది. అది దీనికి అదనం. ఓం నమః శివాయ. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్టేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఈరోజు హుండీలని తెరిచి లెక్కించగా 17 రోజులకు గాను నోట్ల ద్వారా 10,06,567, చిల్లరగా ₹2,09,979 వెరసి 12,07,546 వచ్చింది. అదే విధంగా ఈ క్షేత్రంలో జరుగుతున్న నిత్య అన్నదాన హుండీ ద్వారా 14,341 వచ్చింది. వెరసి 17 రోజులకు హుండీల ద్వారా 12,21,887 హుండీల ఆదాయంగా వచ్చింది. ఈ హుండీల ఆదాయంలో విశేషం ఏంటంటే 14 విదేశీ నోట్లు వచ్చినాయి. అది విదేశీ భక్తులు కూడా కొంతమంది హాజరైనట్లుగా ఉంది. మీకు ఈ డబ్బులు మారకం ద్వారా ఎంత వచ్చిందనేది విడిగా బ్యాంక్ నందు జమ చేయడం జరుగుతుంది. ఈ హుండీల పర్యవేక్షణకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి గణపతి నాగేశ్వరరావు గారు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా సమీప ఆలయాల ఈవోలు రవితేజ గారు, ధనలక్ష్మి గారు, ఇతర సిబ్బంది, చైతన్య గోదావరి బ్యాంక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అందరూ హాజరయ్యారు. వారందరికీ ధన్యవాదాలు. శివరాత్రి గతంలో కన్నా సుమారు ₹1,00,000 అదనంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది.